జె సుబ్బారావు గారి చేతుల మీదుగా శ్రీనివాస్ గారికి ఆశీస్సులతో మరి వైకుంఠ ఏకాదశి శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ గారు ఆయన ప్రతిమతో సత్కరించడం జరిగింది. మరి శ్రీ మోహన రంగనాయక స్వామి దేవస్థానానికి మరి ఒక మంచి అన్నమాచార్యుడిగా మేము కీర్తించుకునే శ్రీనివాసునికి ఇప్పుడు జ్యోతిష్ బ్రహ్మగా కూడా మేము ఆయన జ్యోతిష్ విశారదగా కూడా సన్మానించుతున్నటువంటి మన లక్ష్మయ్య గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. 2012లో నేను అడుగుపెట్టాను. 2013లో మార్కండేయ బాబు గారు వస్తూ పోతూ ఉండేవారు. నన్ను దూరాన్ని నుంచి చూసి ఆయన నేను పాట పాడుతున్నప్పుడు విని ఆయనలో ఆయన సంతోషపడి వెళ్తూ ఉండేవాడు. నేను ఒకరోజు మీరు చూస్తున్నారు ఏం మాట్లాడటం లేదు, రండి ఒకసారి కూర్చుందాం అన్నాను. ఆ రండి కూర్చుందాం అంటే స్వామి దగ్గర ఇలా కూర్చుండిపోయాడు. తర్వాత నాకు 2019-2020 వరకు అవకాశం కలిగింది, ఇక్కడ చేసే భాగ్యం కలిగింది. తర్వాత వెంకటరమణుడు అక్కడ నన్ను పిలిచాడు, అందుకే నేను వెళ్ళాను. ఈ బాధ్యతలన్నీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి, కష్టానికి ఓర్చి, ఆర్థికంగా ఓర్చి చాలా కార్యక్రమాలు, ఎక్కడ ఏ కార్యక్రమం, ఏ వైకుంఠ ఏకాదశి కూడా ఆగకుండా నేను రాలేదు. నిజంగా 4-5 ఏళ్ళు నేను రాలేదు. మార్కండేయ బాబు గారు చాలా కృషితోటి మళ్ళా ఇది మేము నిర్మించాం, ఇలా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది, దీన్ని ఎవరైనా సరే పోగొట్టకూడదు, ఈ కార్యాచరణ నిరంతరం జరగాలని